Okay. చూడండి ఇక్కడ ప్రాబ్లం ఒకటి, రోల్స్ థీరంలో మనం ఒక ప్రాబ్లం మిస్ చేసినాము. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి. ఫైండ్ సి వాల్యూ, ఫైండ్ ద సి వాల్యూ. కాబట్టి బై యూజింగ్ రోల్స్ థీరం, బై యూజింగ్ ద రోల్స్ థీరం అన్నాడు. కాబట్టి రోల్స్ థీరం అంటే ఏమి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి అని. సెకండ్ పాయింట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా బి. మరి థర్డ్ పాయింట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3 పాయింట్స్ మనము ప్రూవ్ చేయాలి. కాబట్టి గివన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్, సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ పాలినామియల్ ఇన్ ఎక్స్, ఇది ఈక్వేషన్ అంతా ఏమవుతుంది, పాలినామియల్ ఈక్వేషన్. కాబట్టి సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ పాలినామియల్ ఇన్ ఎక్స్, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సెకండ్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం x minus b whole to the power of n. Differentiate with respect to x. That is, f dash of x is equal to u into v method apply చేయాలి. ఫస్ట్ ని v m ని డిఫరెన్షియేషన్ చేస్తే x minus a whole power m డిఫరెన్షియేషన్ ఏమి, m into x minus a whole to the power of m minus 1 into x minus b whole power n అలాగే ఉంచుతాం. ప్లస్ x minus a whole to the power of m కాన్స్టెంట్, మరి ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ ని డిఫరెన్షియేషన్ చేస్తే ఎన్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1, మరి మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ఈజ్ కామన్ తీసుకుంటే మరి ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ -1 ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా ఓపెన్ ఇంటర్వెల్ a comma b. Therefore మరి f dash of x is exist
in open interval a comma b. Therefore f of x is derivable in open interval ab. Next one, third point, f of x is equal whole to the power of m into x minus b. Put x is equal to a, then f of a equal to 0. But put x is equal to b, then f of b is equal to 0. But therefore f of a is equal to f of b. Therefore f of x satisfies three conditions of Rolle's theorem. f of x satisfies the conditions of Rolle's theorem. కాబట్టి 3 points ని ప్రూవ్ చేసినాం. అవి ఏమంటే ఫస్ట్ వన్ ఈజ్ f of x is continuous in closed interval a comma b అని. మరి సెకండ్ వన్ ఈజ్ f of x is derivable in open interval a comma b. మరి థర్డ్ పాయింట్ ఈజ్ f of a is equal to f of b. ఇది స్థిరం f dash of c is equal to 0 to open interval a comma b. మరి ఇంప్లైస్ f dash of c is అంటే f dash of x ఏముందో అందులో పుట్ x is equal to c అప్లై చేయాలి. కాబట్టి c minus a whole to the power of m into c minus b whole to the power of n into m by c minus a plus n by c minus b is equal to 0. మరి m by c minus a plus n by c minus b is equal to 0 by anything value is 0. కాబట్టి m into by LCM తీసుకుంటే c minus a into c minus b, మరి m into c minus b plus n into c minus 0 into anything value is 0. మరి m మల్టిప్లై చేసుకుంటే ప్లస్ n into c is nc minus n into a is na is equal to 0. కాబట్టి ఓన్లీ మరి సి టర్మ్స్ కామన్ తీసుకుంటే ఇక్కడ ఎంసి మైనస్ ఎంబి, ఎంసి ప్లస్ ఎంబి ప్లస్ ఎన్సి మైనస్ ఎన్ఏ, ఇందులో సి టర్మ్స్ కామన్ తీసుకుంటే సి ఇంటూ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంబి ప్లస్ ఎన్ఏ. అవి మైనస్ రైట్ సైడ్ తీసుకుంటే ప్లస్ అవుతాయి కాబట్టి ఎంబి ప్లస్ ఎన్ఏ. మరి సి ఈజ్ ఈక్వల్ టు ఎంబి ప్లస్ ఎన్ఏ డివైడెడ్ బై ఎం ప్లస్ ఎన్. ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు open interval a comma b. Therefore మరి Rolle's theorem is verified. That is the most important of the problem. 10 marks problem ఇది. ఓకే, అర్థమైందా? హలో హలో ఎస్ అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్, if f of x comma phi of x comma psi of x are continuous on closed interval a comma b and derivable on open interval a comma b, then show that there exists c belongs to open interval a comma b such that modulus of f of a phi of a psi of a. Next row, f of b phi of b psi of b. Next, third row, f dash of c phi dash of c psi dash of c is equal to 0. ఇది ఫర్ ఆల్ c belongs to open interval ab. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మనము ప్రూవ్ చేయాలా? ఏం ప్రూవ్ చేయాలి? మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పై ఆఫ్ ఎక్స్ సై ఆఫ్ ఎక్స్ ఇచ్చినాడు. వీటిని ఫంక్షన్స్ని మనము కంటిన్యూస్ అని చూపాలా, డిరైవబుల్ అని చూపాలా, మరి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని చూపి ఫైండ్ ద సి వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి లెట్ దిస్ ఫంక్షన్ జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు modulus of f of a pi of a psi of a pi of b pi of f of b pi of b psi of b, మరి f of x pi of x psi of x for all x belongs to closed interval a comma b. Since f of x pi of x psi of x are continuous in closed interval a comma b, మరి f of a phi of a psi of a comma f of b phi of b psi of r contains, then g of x is continuous in closed interval a comma b. ఏవైనా
మరి ఈ ఫంక్షన్ 3 ఫంక్షన్స్ మనకు ఖచ్చితంగా అది కంటిన్యూస్ అయినప్పుడు ఆటోమేటికలీ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కూడా కంటిన్యూస్ ఫంక్షన్ కూడా మరి కంటిన్యూస్ అవుతుంది. మరి సిమిలర్లీ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇది ఎలా అంటే దీన్ని ఇంకా మనము జీ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. మరి జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే మరి జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. మరి దేర్ ఫోర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. కాబట్టి పాయింట్ డైరెక్ట్ గా రాసినాడు. సిమిలర్లీ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. నెక్స్ట్ థర్డ్ వన్, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్ g of x implies g of a is equal to చూడండి f of a modulus of f of a phi of a psi of a f of b phi of b psi of b f of a. మరి కింద x చూడండి, ఆ x ప్లేస్ లో మనము a సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి f of a g of a psi of a. మోడ్యులస్ ఫంక్షన్ మోడ్యులస్ లో ఎనీ 2 rows or columns are equal, then the determinant is 0. Okay, if 2 rows or 2 columns are equal in determinant, then its value is 0. కాబట్టి 0 అవుతుంది. put x is equal to b in g of x. కాబట్టి then g of b is equal to మరి f of a modulus of f of a phi of a psi of a మరి ఎఫ్ ఆఫ్ బి పై ఆఫ్ బి సై ఆఫ్ బి. ఫస్ట్ 2 rows అట్లే రాస్తాం. లాస్ట్ ఇక్కడ ఉన్నటువంటి రోన్లో ఎక్స్ ప్లేస్ లో బి సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ బి పై ఆఫ్ బి సై ఆఫ్ బి. అంటే ఈ డిటర్మినెంట్ లో లాస్ట్ 2 rows ఈక్వల్ ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ద 2 rows ఆర్ ఈక్వల్ దెన్ ద డిటర్మినెంట్ ఈజ్ 0. కాబట్టి 0 అయింది. దెర్ఫోర్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి. ఇక్కడ మనకి 3 కండిషన్స్ సాటిస్ఫై. ఏవేవి? జీ ఆఫ్ ఎక్స్ ఈస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. మరి సెకండ్ వన్ ఈస్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. మరి థర్డ్ పాయింట్ ఈస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి. కాబట్టి దేర్ ఫోర్ బై రోల్స్ థీరం జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. మరి సిన్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? f of a modulus of f of a phi of a psi of a f of b phi of b psi of b f of x మరి phi of x psi of x. ఇది మనం g of x అనుకున్నాం. దీన్ని మనం ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలి. అది డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఈజ్ g dash of x ఈజ్ ఈక్వల్ టు f of a. ఫస్ట్ 2 rows సేమ్ అట్లా రాస్తాం. f of a phi of a psi of a f of b phi of b psi of b. మరి ఇక్కడ f of x డిఫరెన్షియేషన్ ఏమి? f dash of x. phi of x డిఫరెన్షియేషన్ phi dash of x. మరి psi of x యొక్క డిఫరెన్షియేషన్ psi dash of x. మరి పుట్ x ఈజ్ ఈక్వల్ టు సి ఇన్ g dash of x. మరి ఇందులో x ప్లస్ లో సి అప్లై చేస్తే g dash of c ఈజ్ ఈక్వల్ టు f of a modulus of f of a phi of a psi of a మరి f of b phi of b psi of b మరి f dash of c phi dash of c psi dash of c. మరి అయినప్పుడు సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. మరి 1 ఏముందో చూడండి. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ ఏమి? జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని ఉంది ఇక్కడ. మరి జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మరి మోడ్యులస్ ఆఫ్ f of a phi of a psi of a f of b phi of b psi of b f dash of c phi dash of c psi dash of c is equal to 0 for all c belongs to open interval a comma b. ఇది ఇక్కడ మనకి ఈ రోల్స్ థీరంలో ఇది సెకండ్. ఏమైనా ఇలాంటి ప్రాబ్లం కూడా ఇవ్వవచ్చు, ఇచ్చినా కూడా మనం ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, if a naught divided by n plus 1 plus a1 by n plus a2 by n minus 1 plus and so on plus a n minus 1 divided by 2
plus an is equal to 0. Then prove that the equation a naught x power n plus a1 x to the power of n minus 1 plus and so on plus an minus 1 into x plus an is equal to 0 has at least one root in open interval 0, 1. That is the problem. But solution is the given equation is a naught by n plus 1 plus a1 by n plus a2 by n minus 1 plus and so on plus a n minus 1 by 2 plus an is equal to 0. That is equation number 1. Let f of x is equal to దీన్ని మనం అజంప్షన్ అక్కడ ఉన్నటువంటి పైన ఈక్వేషన్ బేస్ చేసుకొని మనము దీన్ని అజంప్షన్ చేసుకుంటాం. ఎలా చేస్తాము అంటే డినామినేటర్ ఏముందో డినామినేటర్ దాన్ని పవర్లో తీసుకునేటట్లుగా రాస్తాం. చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి ఏ నాట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ a1 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ బై ఎన్ ప్లస్ a2 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఎన్ మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ an minus 1 by 2 into x square plus an into x. That is the very f of x function for all x belongs to closed interval 0, 1. But since f of x is a polynomial in x, then f of x is continuous in closed interval 0, 1. But that is the first point. Next, the second point is మరి differentiate with respect to x. మరి f dash of x is equal to a naught x to the power of n. అంటే ఏమి అక్కడ ఏముంది, ఇక్కడ ఫంక్షన్ f of x. చూడండి, f of x is a naught x power n plus 1 by n plus 1 ఉంది. మళ్ళీ దాన్ని మనం అక్కడ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం. అంటే f dash of x is equal to ఏ నాట్ కాన్స్టెంట్ బై ఎన్ ప్లస్ 1 కాన్స్టెంట్ అట్లా పెట్టండి. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 డిఫరెన్షియేషన్ చేస్తే ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 మైనస్ 1 అని అర్థం దీని డిఫరెన్షియేషన్. కాబట్టి అక్కడ డైరెక్ట్గా వాడు ఏ నాట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ a1 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ a2 x to the power of n minus 2 plus and so on plus an minus 1 into x plus an. Mari implies f dash of x is exist in open interval 0, 1. Then f of x is derivable in open interval 0, 1. Next, third point, put x is equal to 0 in f of x implies then f of 0 is equal to 0 అవుతుంది. ఏమి x is equal to 0 పెడితే చూడండి, a naught 0 plus a1 0 plus a2 0 and so on an minus 1 into 0 and totally term is 0. Put x is equal to 1 in f of x. In f of x అందులో కూడా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా 0 అవుతుంది. మరి therefore f of 0 is equal to f of 1. కాబట్టి 3 కండిషన్స్ ఇక్కడ మనం ప్రూవ్ చేసినాం. బై నెక్స్ట్ స్టెప్ బై రోల్స్ థీరం f dash of c is equal to 0 ఫర్ ఆల్ c belongs to ఓపెన్ ఇంటర్వెల్ 0, 1. మరి f dash of x ఏముందో అందులో x is equal to c రాస్తే ఏమి a naught c పవర్ n ప్లస్ a1 c పవర్ n minus 1 ప్లస్ a2 c పవర్ n minus 2 ప్లస్ అండ్ సో ఆన్ an minus 1 c plus an is equal to 0. Okay, therefore a naught x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 and plus so on an minus 1 x plus an as a root in open interval 0, 1. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఒకటి ఇది కూడా ఒకసారి అడిగినాడు మరి, కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనము చేసుకోవాలి. నెక్స్ట్ మరి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రోల్స్ థీరం పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి థీరం ప్రూవ్ చేసినాం. మన థీరం వెనక ప్రాబ్లమ్స్ లో ఒకవేళ ఇస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వవచ్చు అనేది మళ్ళీ మనము ఈ వరకు తెలుసుకున్నాము. మరి రోల్స్ థీరం ప్రాబ్లంలో ఎలా చేయాలంటే
మరి 3 స్టెప్పులు ఉన్నాయి. అందులో 3 స్టెప్పులనే మరి మనం ప్రూవ్ చేయడం జరిగింది. అందులో ఫోర్త్ పాయింట్ ఈజ్ సి వాల్యూ, ఫైండ్ ద సి వాల్యూ. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి. మరి సెకండ్ పాయింట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా బి. మరి థర్డ్ పాయింట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి బై రోల్స్ థీరం. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. అట్లా మనం ఈ 4 స్టెప్స్ లో మనము సి వాల్యూ కనుక్కుంటాం. మరి నెక్స్ట్ బై యూజింగ్ ది లెగ్రాంజెస్ థీరం. లెగ్రాంజెస్ థీరం పైన మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఫస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ ఎక్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2. మరి లెగ్రాంజెస్ థీరం అంటేనే మనకు గుర్తు రావాలి. ఫస్ట్ పాయింట్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి అని. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 0, ఏ కమా బి అని. నెక్స్ట్ ఏమి, ఈ రెండు సాటిస్ఫై అయితే మరి థీరము ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ. దాని నుంచి మనము సి వాల్యూ కనుక్కుంటాం. ఇది మరి లెగ్రాంజెస్ థీరం. కాబట్టి ఫస్ట్ వన్ గివన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, π/2. మరి సిన్స్ కాజ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎవ్రీవేర్, మరి therefore f of x is continuous in closed interval 0, π/2. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఎక్స్. మన డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. మరి therefore f dash of x is exist in open interval 0, π/2. then f of x is derivable in open interval 0, π/2. అర్థమైందా? హలో హేమావతి, అర్థమైంది సార్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు లెగ్రాంజెస్ థీరంలో 2 పాయింట్స్ మనం ప్రూవ్ చేసినాం. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ ఆఫ్ లెగ్రాంజెస్ థీరం. మరి బై లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు, మరి బి వాల్యూ ఏమన్నా π/2 ఇచ్చినాడు. ఎఫ్ ఆఫ్ π/2 ఏ ఈజ్ 0 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 డివైడెడ్ బై π/2 మైనస్ 0. ఇది ఫస్ట్ ఫార్ములా. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ π/2 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 డివైడెడ్ బై π/2 మైనస్ 0. మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ π/2 అంటే ఏమి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాజ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ π/2 ఈజ్ కాజ్ π/2 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ కాజ్ 0 డివైడెడ్ బై π/2. మరి మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు కాజ్ π/2 అంటే కాజ్ 90. కాజ్ 90 ఎంత? -1. -1 కాజ్ 0 1, కాజ్ 90 0 కదా. కాబట్టి 0 మైనస్ కాజ్ 0 ఈజ్ 1, కాబట్టి -1/π/2 వస్తుంది. కాబట్టి ఇంప్లైస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 1/π/2. సైన్ సి ఈజ్ 2/π. మరి సి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2/π ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు 0, π/2. అంటే ఏమి, ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2/π వాల్యూ 0 to π/2 మధ్యలోనే ఉంటుంది. దాన్ని సింప్లిఫై చేస్తే మనము 0, π/2 మధ్యలోనే ఆ వాల్యూ ఉంటుంది. కాబట్టి దేర్ఫోర్ లెగ్రాంజెస్ థీరం ఈజ్ వెరిఫైడ్. ఇది లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం బేస్ చేసుకొని ప్రాబ్లం. మరి సెకండ్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, e. కాబట్టి ఇది కూడా మరి లెగ్రాంజెస్ థీరం నుంచి ప్రూవ్ చేయాల్సిందే. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సిన్స్ లాగ్ ఎక్స్ ఈజ్ లాగరిథమిక్ ఫంక్షన్, then log x is continuous in closed interval 1, e. therefore f of x is continuous in closed interval 1, e. మరి log x అనేది ఆటోమేటిక్ కంటిన్యూస్ ఫంక్షన్ అయినప్పుడు మరి f of x అనేది కూడా కంటిన్యూస్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్
f of x is equal to log x. మరి differentiate with respect to x. f dash of x is equal to log x differentiation is 1 by x is not equal to infinitive in open interval 1 comma e. But therefore f dash of x exists in open interval 1 comma e. Therefore f of x is derivable in open interval 1 comma e. Therefore f of x satisfies the conditions of Lagrange's theorem. By Lagrange's theorem, f dash of c is equal to f of b minus f of a divided by b minus a for all c belongs to open interval a comma b. మరి f dash of c is equal to మనకి ఇచ్చినటువంటి ఇంటర్వెల్ ఏమి 1 comma e అంటే a is equal to 1 అని b is equal to e అని కాబట్టి f of e minus f of 1 divided by e minus 1 కాబట్టి f dash of c is 1 by c అని మరి f of e is f of x అంటే log x మరి f of e అంటే log e minus log 1 divided by e minus 1 therefore all c belongs to 1 comma e మరి log 1 అంటే 0 కాబట్టి 1 by c is equal to log e divided by e minus 1 కాబట్టి c is equal to ఏమి e minus 1 by log e మరి log e is equal to 1 కాబట్టి e minus 1 by 1 is equal to e minus 1 e minus 1 belongs to 1 by open interval 1 comma e కాబట్టి e minus 1 lies between 1 c therefore Lagrange's theorem is verified. Next problem, మరి f of x is equal to 1 by x in closed interval minus 1 comma 1. మరి f of x is equal to ఏమి ఇచ్చినాడు 1 by x ఇచ్చినాడు ఈ 1 by x అనేది కంటిన్యూస్ ఫస్ట్ పాయింట్ ఈస్ since f of x is continuous in closed interval minus 1 comma plus 1 మరి సెకండ్ పాయింట్ ఈస్ f of x is equal to 1 by x మరి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే f dash of x is equal to minus 1 by x square అవుతుంది మరి ఇక్కడ 1 by x అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎందుకంటే ఇక్కడ జీరో లైస్ బిట్వీన్ -1 అండ్ +1 కదా కాబట్టి ఇక్కడ 1 by x డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ 0 మరి f of x is not continuous at 0 మరి f of x is not continuous in closed interval -1 comma 1 but therefore Lagrange's theorem is not applicable ఇది మరి గమనించాలా ఇలాంటివి ఇవ్వడు కాబట్టి ఇది ప్రాబ్లము మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ యూజింగ్ Lagrange's mean value theorem prove that x greater than log of 1 plus x greater than x by 1 plus x if f of x is equal to log of 1 plus x comma x greater than 0 ఇది ఇక్కడ మనకి by using Lagrange's mean value theorem అన్నాడు కాబట్టి వాడు కూడా గివెన్ but f of x consider f of x is equal to log of 1 plus x in closed interval 0 comma t greater than 0 since log of 1 plus x is continuous in closed interval 0 comma t then f of x is continuous in closed interval 0 comma t మరి ఇది ఫస్ట్ పాయింట్ మరి సెకండ్ పాయింట్ ఈస్ f of x ని డిఫరెన్షియేషన్ చేస్తే మరి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x f dash of x is equal to 1 by 1 plus x మరి f dash of x exists in open interval 0 comma t next therefore f of x is derivable in open interval 0 comma t but therefore f of x satisfies the conditions of Lagrange's mean value theorem but therefore
by Lagrange's mean value theorem, f dash of c is equal to f of b minus f of a divided by b minus a. కానీ f dash of c is equal to ఇక్కడ a is equal to మరి 0 అని మరి b is equal to t అని, కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే f of t minus f of 0 by t minus 0 for all c belongs to open interval 0 comma t. మరి f dash of c is 1 by 1 plus c is equal to f of t is log of 1 plus t minus f of 0 అంటే log 1 divided by t minus 0 is t. మరి 1 by 1 plus c is equal to log of 1 plus t divided by t. That is equation number 1. ఇక్కడ వరకు మనం ఈజీగా చేయగలుగుతాం, అంతేనా? మరి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చినాడు, సిన్స్ 0 less than c belongs to open interval 0 comma t. అంటే ఏమి, c lies between 0 comma t అని అర్థం, కాబట్టి దాన్ని implies 0 less than c less than t. మరి ఇక్కడ మనకి c కి ఏముందో కాంబినేషన్ లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి, ఇది గమనించాలి మనం. ఎందుకు c కి ఏమి యాడ్ చేసినాడు, 1, కాబట్టి యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్. మరి 1 plus 0 less than 1 plus c less than 1 plus t. నెక్స్ట్ ఏం చేయాలి, రెసిప్రోకల్ చేయాలి. మరి టేకింగ్ రెసిప్రోకల్ 1 by 1, ఎప్పుడైతే రెసిప్రోకల్ చేసినప్పుడు ఆటోమేటికలీ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, కాబట్టి 1 by 1 గ్రేటర్ దాన్ 1 by 1 plus c గ్రేటర్ దాన్ 1 by 1 plus t. నెక్స్ట్ 1 by 1 is 1 గ్రేటర్ దాన్ 1 by 1 plus c is from 1 log of 1 plus t divided by t greater than 1 by 1 plus t. from 1 అది t, మరి t తో మరి మల్టిప్లై చేసుకుంటే t greater than log of 1 plus t divided by t into t, ఈ t cancel, greater than t by 1 plus t. కాబట్టి t must be greater than 0. మరి చేంజింగ్ ద వేరియబుల్ t ప్లస్ లో x చేస్తే x greater than log of 1 plus x greater than x by 1 plus x comma x greater than 0. ఇది మనకి ప్రూవ్ చేయమని ఉండేది, కాబట్టి ఇది ప్రూవ్ చేసినాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది కూడా మనకి ఇవ్వవచ్చు, కాబట్టి ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఓకేనా, అర్థమైందా? హలో, ఎస్ సార్. అర్థమైంది కదా? ఇంకోసారి ఏమని చెప్పాలనా? అర్థమైందిలేండి సార్. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇంకోటి, నెక్స్ట్ ప్రాబ్లం. యూజింగ్ Lagrange's mean value theorem, prove that 1 plus x less than e to the power of x less than 1 plus x into e power x comma x greater than 0. మనం దీన్ని ప్రూవ్ చేయాలా? ఎలా ప్రూవ్ చేస్తాము? యూజింగ్ Lagrange's mean value theorem అన్నాడు. అంటే మీరు Lagrange's mean value theorem ను తీసుకొని ఈ దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఏమి అంటే 1 plus x less than e power x less than 1 plus x into e power x comma x greater than 0. ఒకటి లెట్, మన మధ్యలో ఏముందో అదే తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని వాడు ఇవ్వకపోతే ఈ మధ్యలో ఉన్నటువంటి లెస్ దాన్ మధ్యలో ఈ పవర్ ఎక్స్ ఉంది, అదే మనకి లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 కామా టీ. ఈ ఇంటర్వెల్ మనము ఫిక్స్డ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, 0 కామా టీ అనేది, కామా టీ గ్రేటర్ దాన్ 0. మరి సిన్స్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండ్ ఇట్స్ కంటిన్యూయస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 కామా టీ. ఈ పవర్ ఎక్స్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాబట్టి ఆటోమేటికలీ కంటిన్యూయస్ అవుతుంది. మరి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 కామా టీ. సెకండ్ పాయింట్, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0 కామా టీ. మరి దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 0 కామా టీ. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ derivable in open interval 0 comma t. Therefore f of x satisfies the conditions of mean value theorem.
f dash of c is equal to f of b minus by b minus a for all c belongs to open interval a comma b. మరి f dash of c ఇక్కడ b is equal to ఏమని t అని, a is equal to 0 కాబట్టి f dash of c is equal to f of t minus f of 0 divided by t minus 0 మరి for all c belongs to 0 comma t. మరి f dash of c is e power x అంటే f dash of x is e power x, అందులో c అప్లై చేస్తే e power c is equal to f of t అంటే e power t minus e power 0 divided by t. e power c is equal to e power t minus e power 0 is equation number 1. మరి వాడి కండిషన్ c belongs to 0 comma t అని. Since c belongs to open interval 0 comma 2 మరి then 0 less than c less than t అంటే c lies between 0 t. మరి టేకింగ్ ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ పవర్ లో తీసుకోవాలి. ఈ పవర్ 0 లెస్ దాన్, ఈ పవర్ c లెస్ దాన్, ఈ పవర్ t. నెక్స్ట్ ఏమి ఈ పవర్ 0 ఈజ్ 1 లెస్ దాన్, ఈ పవర్ c అంటే ఫ్రమ్ 1 ఈ పవర్ t మైనస్ 1 బై t లెస్ దాన్ ఈ పవర్ t. మరి అప్లై చేసుకుంటే t లెస్ దాన్ ఈ పవర్ t అండ్ t ఇంటూ e టు ద పవర్ ఆఫ్ t. కాబట్టి మరి ఏం చేయాలి మనము యాడ్ 1 చేస్తే యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ 1 ప్లస్ t లెస్ దాన్ ఈ పవర్ t మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే ఈ పవర్ t లెస్ దాన్ 1 ప్లస్ t ఇంటూ ఈ పవర్ t కమా t గ్రేటర్ దాన్ 0. కాబట్టి చేంజింగ్ ది వేరియబుల్ t ప్లస్ లో x సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ x లెస్ దాన్ ఈ పవర్ x లెస్ దాన్ 1 ప్లస్ x ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ x కమా x గ్రేటర్ దాన్ 0. ఇది మనకి ప్రాబ్లమ్స్. మరి ఇవాళ ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనము ఈ లాగ్రాంజ్ థీరంలో చేసి ఉన్నాయి, అవి నెక్స్ట్ టుమారో క్లాస్లో చేస్తాను. ఒకటి ఈరోజు ఇక్కడికి స్టాప్ చేద్దాం.